యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచూ ఉండవలెను, అది ఆరిపోకూడదు. స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇదిగో నాటి దినాల్లో దేవుని మందిరములో బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠము మీద నిత్యము అగ్ని మండుచూ ఉండాలి. యాజకుడు ఆ బలిపీఠం మీద కట్టెలు పేర్చి ఆ రీతిగా చక్కగా వాటిని పొదిగింపజేసి ఎప్పుడు కూడా అది మంట మండుతూ ఉండునట్లుగా యాజకుడు దానిని సిద్ధపరచాలి. అంటాడు, బలిపీఠము మీద అగ్ని ఎప్పుడు మండాలి? నిత్యము మండాలి. అవునన్న వారు ఆమేన్ చెప్దాం. ఎప్పుడు మండాలి? నిత్యము మండాలి. బలిపీఠము మీద నిత్యము అగ్ని మండుచూ ఉండవలెను. దేవుని బిడ్డ, నేటి దినాల్లో మనము చూస్తూ ఉన్నాం అనేక బలిపీఠాలు, అనేక సంగతులను గమనిస్తూ ఉన్నాం. వాక్యము చెప్తుంది, బలిపీఠము మీద నిత్యము అగ్ని మండుచూ ఉండాలి. ఆ రీతిగా ఈ రాత్రికాల వేళ గమనించాలి. వాక్యము వెలుగులో నుండి కొన్ని విషయాలు చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వాక్యాలను చదువుదాం. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వాక్యాలు చదివారికి మైక్. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమి అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచూ ఉండెను. అగ్ని వలన ఆ పొద మండుచూ ఉండెను. స్తోత్రం చెప్పాలి. దేవుని బిడ్డలారా వినాలి. ఇదిగో ఒకానొక దినమున ఇత్రో అయినటువంటి తన మామ యొక్క మందను మేపుటకై దేవుని పర్వతమైన హోరేబు పర్వతం మీదకి ఇదిగో మోషే వెళ్ళాడు. ఆ రీతిగా మోషే ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ మోషేతో దేవుడు మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. దేవుడు మోషేను దర్శించటానికి ఇష్టపడ్డాడు. దేవుని బిడ్డలారా గమనించాలి. ఆ రీతిగా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అదిగో ఆ ప్రాంతంలో మోసే ఉన్నప్పుడు అక్కడ ఒక పొద కనపడతా ఉంది. ఆ పొదను మోసే చూస్తూ ఉన్నప్పుడు గమనించాలి, ఆ పొద అగ్ని చేత కాలుతూ ఉంది, అగ్ని చేత మండుతూ ఉంది. గమనించండి దేవుని బిడ్డారా, ఆ పొద కాలిపోలేదు. కాసేపు మండి కాసేపు అలాగే కాలి అయిపోలేదు. అది ఎలా ఉన్నదని మనం చూస్తే వాక్యం చెప్తుంది, ఇదిగో అగ్ని చేత ఆ పొద మండుచూ ఉండెను. ఏమై ఉన్నది చెప్పగలరా? అందరూ చెప్దాం, ఏమై ఉంది? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి, ఇదిగో ఆ పొద మండుచూ ఉంది. ఒక ప్రత్యేకమైన రీతిలో ఆ మంటలు చెలరేగుతూ అలాగున మండుతూ ఉంటే ఇదేదో ఒక వింతగా మోషే కనపడింది. ఏంటి? ఎక్కడైనా పొదలు కాలిపోతాయి, ఆ చెట్లు కొమ్మలు కాలిపోతాయి, ఇదిగో ఆ గడ్డి కరపలు కాలిపోతాయి, ఈ పొద కూడా కాలిపోవాలి, కానీ కాలిపోలేదు, ఇది మండుతూ ఉంది అని ఆ పొదను గమనిస్తూ ఉన్నప్పుడు ఆ పొదను చూడటానికి ఇష్టపడ్డాడంట. స్తోత్రం చెప్పాలి. చూడడానికి ఇష్టపడ్డాడు.
కారణం ఏంటంటే దేవుని బిడ్డారా, ఆ పొద మండుతూ ఉంది. చదువు తల్లి, చదవాలి. ఆ పొద మండుచూ ఉండెను, పొద కాలిపోలేదు. అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ పొద తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచెదననుకొనెను. గమనించాలి దేవుని బిడ్డారా, ఆ పొదను చూడాలనుకున్నా. అది ఒక వింతగా కనపడుతుంది. ఈ పొద మోసే దృష్టికి ఒక వింతగా కనపడుతుంది. కాలిపోతే వింత లేదు, అలాగా మండి కాసేపు ఉండి కాలి బూడిదైపోతే అది వింత కాదు. అయితే పొద మండుతుంది కానీ కాలిపోలేదు. స్తోత్రం చెప్దామా? పొద మండుతూ ఉంది, కాలిపోలేదు. అదొక వింతగా ఉంది మోషేకు. అయితే ఈ రాత్రి గమనించాలి, ఆ పొద ఏ రీతిగా మోషేకు కనపడిందంటే వింతగా కనపడింది. నా ప్రియ దేవుని బిడ్డారా, ఈ రాత్రి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ పొద మండుతూ ఉంది కానీ కాలిపోలేదు. పొద దేనికి సాదృశ్యంగా ఉంది? ఈ రాత్రి ఆలోచన చేస్తే ఇదిగో పొద ఆ రీతిగా సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఆ పొద సంఘానికి సాదృశ్యంగా కనపడుతుంది. ఆ పొద ఒక కుటుంబానికి సాదృశ్యంగా ఉంది. ఆ పొద ఒక వ్యక్తికి సాదృశ్యంగా ఉంది. గమనించాలి, ఆ పొదను రకరకాలుగా సాదృశ్యంగా తీసుకోవచ్చు. ఈ రాత్రి వాక్య వెలుగులో నుండి మనం చూస్తే ఆ పొద దేనికి సాదృశ్యం తల్లి? మొదటిగా దేనికి సాదృశ్యం? సంఘమునకు సాదృశ్యం. రెండవదిగా కుటుంబానికి సాదృశ్యం. మూడవదిగా వ్యక్తికి సాదృశ్యం. స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆ రీతిగా ఆ పొదను మనము పొదగా చూడక మన ఆత్మీయ జీవితానికి ఈ రాత్రి ఆలోచన చేద్దాం. పొద ఎలా ఉన్నదంటే మండుతూ ఉన్నది. పొద ఎలా ఉంది తల్లి? సహోదరుడా ఎలా ఉంది? మండుతూ ఉంది. అది ఒక వింతగా కనపడింది. ఇదిగో ఆ పొద మోషేకి ఎలా కనపడిందంటే వింతగా అనగా దేవుని బిడ్డారా ఆకర్షణీయంగా కనపడింది. ఎలా కనపడింది? ఈ పొద ఏ విధంగా ఉందంటే మోషేను ఆకర్షిస్తుంది. ఈ మోషేను ఆకర్షించింది పొద. వాస్తవానికి ఏదైనా మనము మరలా చూడాలంటే అది మనకేం కావాలి? ఆకర్షణీయంగా కనబడాలి. ఎక్కడున్న మనం అందరం కూడా చక్కగా వస్త్రాలు ధరించాం, కలిగిన వస్త్రాలు ధరించాం, రంగురంగులుగా వస్త్రాలు ధరించాం. ఎల్లప్పుడూ కూడా మనం వస్త్రాలు దేనికి ధరిస్తాం? మనము మన దేహాన్ని కప్పుకొనుటకే గాక ఆకర్షణంగా కనపడాలి. కొంతమంది షాప్కి వెళ్తే ఈ డ్రెస్ దీని మీదకి మ్యాచ్ అయిందా లేదా, ఇదిగో ఈ వస్తువు దీనికి మ్యాచ్ అయిందా లేదా. కారణం ఏంటి? మ్యాచ్ అవ్వాలి, అది ఆకర్షణీయంగా ఉండాలి. నేను ధరించినప్పుడు, నేను కలిగి ఉన్నప్పుడు అది ఆకర్షణీయంగా కనబడాలి. స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్పాలి. అదిగో దేవుని బిడ్డారా, ఈనాడు ఆకర్షణ కొరకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు మానవుడు. లోకములో అందంగా కనపడాలని, సౌందర్యంగా కనపడాలని, దేవుడిచ్చిన దానికంటే ఎక్స్ట్రా, దేవుడిచ్చిన దానికంటే అధికంగా సౌందర్యంగా కనపడాలని రకరకాల ఆకర్షణల కొరకై మానవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా వినాలి, అందం ఉండడం తప్పు కాదు. దేవుడు ఆ రీతిగా సృష్టించటం గొప్ప భాగ్యము. స్తోత్రం చెప్పాలి. కానీ ఉన్నదానికంటే ఎక్కువగా చేయటం క్షేమకరం కాదని ప్రభు పేడ తెలియజేస్తున్నాను. వాక్యం చెప్తుంది, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. ఈనాడు సమాజంలో చూస్తే రకరకాలుగా ఆకర్షింపజేస్తారు.
మామూలుగా ఫెస్టివల్ వస్తాయి కదా, ఆ రీతిగా ఉగాది ఆఫర్లని, క్రిస్మస్ ఆఫర్లు, న్యూ ఇయర్ ఆఫర్ అని ఒక్క చీర కొంటే 5 చీరలు ఉచితం అన్నారనుకోండి, ఎలా ఉంటుందా ఆఫరు? ఆ షాప్ అంతా కిటకిటలాడిద్ది. ఆ మధ్యకాలంలో నేను కూడా చూశాను, ఒక్క షర్టు కొంటే 4 సొక్కాలు ఫ్రీ. షర్టు ఖరీదు 500, 4 సొక్కాలు ఫ్రీ. అబ్బా మంచి ఆఫర్ అని తీసుకొచ్చాం. ఇంటికి తీసుకొచ్చి ఓపెన్ చేసి చూస్తే అన్ని త్వరలే. ఏంటి ఇలా ఉంది అంటే మోసపోయాం. దేవుని బిడ్డలారా, నేడు అనేక మంది ఆకర్షించబడటానికి, ఆకర్షణీయంగా ఉండటానికి ఇష్టపడతారు. కానీ చక్కగా ఉండటం తప్పు కాదు, కానీ ఉన్నదానికి మించి ఆకర్షించుకుంటే నష్టం కొని చేస్తుంది. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది. వాస్తవానికి దేవుని కృపను బట్టి ఆ సహోదరి కొంచెం సోమన్సాయ నల్లగానే ఉంటుంది. కానీ ఆమె తన స్నేహితురాన్ని చూసి నేను కూడా తెల్లగా కావాలి, అందంగా కనపడాలని చాలా ప్రయత్నాలు చేసింది. మరి ఏం చేసిందో ఏమో తెలీదు. కొద్ది రోజుల తర్వాత కొద్దిగా రంగు వచ్చింది. ఆమె అనుకుంది, ఆహా నేను తీసుకున్న ట్రీట్మెంట్, నేను తీసుకుంటున్న మందు పని చేస్తుంది అనుకుంది. వాళ్ళు అడిగారు, భలే ఉన్నవే, ఇంతకుముందు అట్లా ఉండేదాన్ని, ఇట్లుండేవాడు జిడ్డు ముఖం వేసుకునేదానివి, ఇప్పుడేంటి కలకలగా ఉందంటే, నేను చెప్పను సీక్రెట్, నేను చెప్పను అనుకొని అలాగున్న రహస్యంగా ఉంచుకుంది. దరిదాపుకు 2 వారాల తర్వాత ఈ నల్లటి ముఖం ఎర్రగా అయింది. ఎర్రగంటే తెల్లగా కాదు, ఇట్లా ఎరుపు వచ్చేసింది అంతా. ఏమైందమ్మా, ఏమైంది? ఇదిగో అందంగా కనపడాలని, ప్రత్యేకత కనపడాలని రకరకాల క్రీములు ఏం చేసింది, అడ్డదిడ్డాలుగా పూసేసింది. కొద్ది రోజులకు ఉపయోగపడింది. తర్వాత చూస్తే ఆ ముఖమంతా బొబ్బలు వచ్చేసింది. దేవుని బిడ్డలారా వినాలి, దేవుడు నిన్ను ఏ రూపంలో పుట్టించాలనుకున్నాడో, ఏ రూపంలో ఉంచాలనుకున్నాడో అలాగ ఉండుట అది దేవుని చిత్తము. అయితే దేవుని బిడ్డలారా, లోకాన్ని చూసి నేను ఆకర్షణంగా కనపడాలి, నేను అందంగా కనపడాలి, అనేకులు నన్ను చూసి ఆకర్షించాలి అని మేకప్పులకు పోయి లేనిపోని తిప్పలు పడి ఉన్న రూపాన్ని పోగొట్టుకుంది. కొద్ది రోజులకు ఇంత అందంగా ఉండే ముఖం ఇంత లావైంది, వాపు వచ్చేసింది, ఆ ముఖమంతా నీరు వచ్చేసింది, భయంకరమైన నరక యాతన అనుభవించింది. ప్రియా సహోదరి సహోదరుడా, సృష్టికర్త అయిన దేవుడు మనల్ని చూడాలి, ఆయనకు మనము ఆకర్షితులుగా కనపడాలి, ఆయన మనల్ని ఆకర్షించాలి, ఆయన మన సౌందర్యాన్ని, మన అందాన్ని చూడాలి, ఆయన మనల్ని మెచ్చుకోవాలి. ఆత్మస్వరూపమైన సౌందర్యాన్ని మనము కలిగి ఉండాలి. ఈ లోక సంబంధమైన సౌందర్యం నష్టాన్ని తీసుకొస్తుంది. అందుకే వాక్య వెలుగులో నా ప్రాణప్రియుడైన యేసయ్య ఒక అద్భుతమైన మాట తెలియజేస్తాడు. దేవుని బిడ్డలారా గమనించాలి, ప్రభు అయిన యేసు, తండ్రి అయిన దేవుడు మనలను ఆకర్షించాలి. వాక్య వెలుగు నుండి మనం చూస్తే దేవుని బిడ్డ, యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వాక్యం, యేసయ్య అంటాడు ఒక అద్భుతమైన మాట. యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వాక్యం, త్వరగా. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. స్తోత్రం చెప్తామా? దేవుని బిడ్డలారా వినాలి, ఈ రీతిగా ఈ క్రీస్తు సువార్త సభలలో, ఈ స్థలములో మనము కూడి ఉన్నామంటే మనంతట మనము కాదు, కానీ తండ్రి అయిన దేవుడు మనలందరినీ కూడా ఆకర్షించాడు. అవునన్న వారు స్తోత్రం చెప్దామా? తండ్రి అయిన దేవుడు తన బిడ్డలైనటువంటి వారిని ఆకర్షించాడు. ఆయన ఆకర్షించిన కారణాన్ని బట్టి వాక్యం చెప్తుంది, ఇదిగో నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవ్వడునూ నా యొద్దకు రాడు. దేవుడు ఆకర్షించాలండి, దేవుడు మనల్ని మెచ్చుకోవాలి, ఆయన మనల్ని చూడాలి, ఆయన మనల్ని ఇష్టపడాలి, మనుషులకు మనం కనపడాలని, ఈనాడు మనుషుల చేత ఆకర్షించబడాలని
ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో సహోదరుడు సహోదరులు కొంతమంది. నా ప్రియా దేవుని బిడ్డారా, వారి వస్త్రధారణ ఎలా ఉంటుంది? ఇతరులకు ఆకర్షణ కలిగించేదిగా ఉంటుందా, లేదా దేవుడికి ఆకర్షణ కలిగేదిగా ఉంటుందా? నా ప్రియా దేవుని బిడ్డ, కొంతమందిని చూస్తే ఆశ్చర్యం అనిపించుద్ది. అదేదో పరికంపం ఉన్నట్టుంటుంది. ఎంతలా ఉన్న ఎత్తి చక్కగా దూకొని చక్కగా దేవుని బిడ్డలు ఎలా ఉన్నారు. కొంతమంది ఆ జడేసుకోవడానికి కూడా ఇష్టపడరు, పరికంపలాగా ఉంటుంది. నాకు తెలిసి ఒక నిప్పు అట్లా గీసి పుడితే గబ్బున కాలుతుందేమో, దగ్గున మండిపోతాయి. దేవుని బిడ్డ, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఆత్మీయ సౌందర్యం కలిగి, ఆత్మ సంబంధమైన అలంకరణ కలిగి, తగు మాత్రముతో నీవు ఉన్నట్లయితే నా ప్రియుడైన యేసయ్య నిన్ను చూసి ఆకర్షిస్తాడు. సహోదరుడా సహోదరి, తండ్రి అయిన దేవుడు నిన్ను చూసి ఆకర్షించాలి, మనుషులు కాదు. మనుషులు ఆకర్షిస్తే నష్టపోతావు. మనుషులు ఆకర్షిస్తే నీకు నష్టాన్ని కొని తెస్తారు. అయితే దేవుని చేత ఆకర్షించబడాలంటే వాక్యం చెప్తుంది, ఆత్మీయ సౌందర్యం కలిగి ఉండాలి, పరిశుద్ధ అలంకరణ నీవు కలిగి ఉండాలి. పరిశుద్ధమైన అలంకరణ, పరిశుద్ధమైన ఆ యొక్క అనుభూతి నీవు కలిగి ఉన్నప్పుడు దేవుని చేత నీవు ఆకర్షించబడతావు. ఆ రీతిగా ఆ పొదను మోషే చూసినప్పుడు వింతగా కనపడింది. ఆ పొద మోషే దృష్టికి ఆకర్షణీయంగా కనపడింది. ఎలా ఉందండి తల్లి? ఆకర్షణ. ఆ పొద వింతగా, అయ్యో ఈ పొద కాలుతో మండుతా ఉంది, కాలిపోలేదు, మండుతా ఉంది అని పొదను చూసిన మోషే ఆకర్షించబడి ఏదో వింతగా ఉంది, చూడాలని వచ్చాడు. చూడాలని వచ్చి ఆ రీతిగా పొదను చూశాడు. గమనించాలి దేవుని బిడ్డలారా, ఆ పొద దగ్గరికి వస్తుంటే అదిగో దేవుని స్వరం ఆ పొదలో నుండి మోషేతో మాట్లాడుతూ ఉంది. మోషే ఆ వింతను చూడటానికి ఆ స్థలమునకు వస్తుంటే మోషేతో దేవుడు అంటాడు, మోషే మోషే, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది. స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్పాలి. మోషే, నీవు నిలిచి ఉన్న ఈ స్థలం, ఈ ప్రదేశము పరిశుద్ధమైనది కనుక నీ చెప్పులు విప్పి రమ్ము. నీ చెప్పులు విప్పు. నా ప్రియా దేవుని బిడ్డారా, వాస్తవానికి ఈ స్థలం ఒక స్కూలుగా, చక్కగా పిల్లలకు బోధించే స్కూల్గా ఉంటుంది, పిల్లలకు విద్యాలయంగా ఉంటుంది. అయితే ఈ దినం మనమందరం కూడా ఈ స్థలంలో కూర్చున్నాం. చెప్పులు ధరించమంటారా? మీరు కూడా చెప్పులు ప్రక్క పెట్టారు. మేము వేదికకు వస్తూ చెప్పులు పక్క పెట్టాం. కారణం ఏంటి? ఇది దేవుని సన్నిధి అని విశ్వసిస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఇది పరిశుద్ధ ప్రదేశమని, ఇది ప్రత్యేకమైన స్థలమని, ఈ స్థలములో దేవుడు ఉన్నాడని, ఈ స్థలములో ఉన్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడని విశ్వసించాం. కనుక అదిగో ఆ పొదలో నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మోషే నీ చెప్పులు విప్పు, ఈ స్థలము పరిశుద్ధమైనది అని మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కింది మాట చూడు తల్లి. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమాయను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని పనులలో
పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి ఆ. వారు పెట్టిన మొరను వింటిని. ఆ. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. ఆ. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దేవుని బిడ్డలారా గమనించాలి. ఇదిగో మోషే, నేను నిన్ను దర్శిస్తూ ఉన్నాను. మోషే, నీతో మాట్లాడుతూ ఉన్నాను. ఇదిగో నీవు నా దగ్గరికి వచ్చేటప్పుడు నీ చెప్పులు విప్పు, నీ జోళ్ళు విప్పు, నేను నీతో మాట్లాడాలి. నా ప్రియా దేవుని బిడ్డారా, దేవుని చేత ఎవరైతే ఆకర్షించబడతారో, దేవుని యొద్దకు ఎవరైతే రావటానికి ఇష్టపడతారో, దేవుని యొద్దకు ఎవరు రావటానికి ధైర్యం చేస్తారో వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారితో దేవుడు మాట్లాడతాడు. కాబట్టి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత స్పష్టంగా చక్కగా మాట్లాడుతున్నాడు. మోషే, నీకు ఒక మాట చెప్పాలి. నా కుమారుడా, నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను. ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూశానయ్యా. ఐగుప్తులో ఫరో ఎదుట నా ప్రజలు, నా జనులు బాధను భరిస్తూ ఉన్నారు. ఇదిగో శత్రువు చేతిలో కఠిన శ్రమలు పొందుతూ ఉన్నారు, కఠినమైన బాధలు పడుతూ ఉన్నారు. వారు మొర పెడుతూ ఉన్నారు, వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారిని నేను చూశాను, వారి దుఃఖాన్ని చూశాను, వారి వేదనను చూశాను, వారి శ్రమను చూశాను, వారి కష్టాన్ని చూశాను. మోషే, ఇదిగో నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను. వారిని చూశానయ్యా. వారి బాధను చూసి, వారి దుఃఖాన్ని చూసి, వారి వేదనను చూసి, అదిగో వారికి శ్రేష్టమైన పాలు తేనెలు ప్రవహించే ఒక ఉన్నతమైన స్థలములోనికి తీసుకొని రావడానికి, వారికి ఒక ప్రత్యేకమైన దేశంలోనికి వారిని నడిపించడానికి, వారు ఒక ఉన్నతమైన శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన జీవితము జీవించడానికి, వారిని విడిపించుటకై, వారికి విడుదల కలుగు చేయటకై, వారి పక్షమున నేను వారికి విడుదల కలిగించుటకై, ఇదిగో నేను ఉన్నతమైన స్థలములో నుంచి వారి యొద్దకు దిగి వచ్చాను. నా ప్రజల దుఃఖాన్ని చూశాను, నా ప్రజల కష్టాన్ని చూశాను, నా ప్రజల బాధను చూశాను, నా ప్రజల కన్నీరు చూశాను, నా ప్రజల వేదనను చూశాను, నా ప్రజలు పడుతున్న ఆ శ్రమను నేను చూశాను. మోషే, మోషే, ఈ దినం నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను. వారు ఆ బాధ నుంచి విడిపించబడాలని, ఆ శ్రమ నుంచి విడిపించబడాలని, ఆ వేదన నుంచి విడిపించబడాలని నేను ఇష్టపడుతున్నాను. కనుక నీవు వెళ్ళి ఇశ్రాయేలీయులను విడిపించాలి. నీవు వెళ్ళి నా ప్రజల బాధలను చూసి వారికి విడుదల కలిగించాలి. కనుక మోసే, నీవు నాకు కావాలి. స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్పాలి. నీవు నాకు కావాలి మోషే, నీవు నాకు కావాలయ్యా. ఇదిగో మోషే అంటాడు, ప్రభువా, వారిని విడిపించడానికి నేను ఎంతటి వాడిని, నాకు స్వరం కూడా చక్కగా రాదు, నేను నత్తివాడిని ప్రభువా. అయ్యా, నేనంతటి జ్ఞానం కలిగిన వాడిని కాదు, అంతటోని నేను కాదయ్యా అంటే, దేవుడు అంటాడు, మోషే,
ఇదిగో నువ్వు ఎంతటి వాడివి, నా వల్ల కాదు, నా చేత కాదు అంటున్నావు. నీకంటే ఉన్నతమైన వారిని నేను చూశాను, వారితో పని జరిగించగలను. కానీ ఈ పరిచర్య, ఈ పని చేయుటకు నాకు నువ్వు కావాలి మోసే. నాకు చదువుకున్న వాళ్ళు కాదు, విద్యావంతులు కాదు, బలవంతులు కాదు, జ్ఞానవంతులు కాదు. ఇశ్రాయేలీయుల పక్షమున నీవు ఆ శ్రమలో నుండి వారిని విడిపించడానికి, ఆ స్థితిలో నుంచి వారిని నడిపించడానికి, నా ప్రజలను ఉన్నతమైన స్థలములోనికి తీసుకువెళ్ళడానికి ఇదిగో మోషే నాకు నువ్వు కావాలి. దేవుని బిడ్డలారా, ఆయన ఏర్పాటు చేసుకుంటే, ఆయన స్వరం వినగలిగితే ఎలాంటి వారినైనా దేవుడు వాడుకోవటము సాధ్యమే. అవునండి, వారు స్తోత్రం చెప్పాలి. వాస్తవానికి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగాను. ఈ రీతిగా ఈ స్థలంలో మాట్లాడటానికి ఏ కోణములో కూడా నేను యోగ్యుడను కాను. చదువు లేదు. గమనించాలి, చక్కగా మాట్లాడడం తెలీదు. ఏ విషయంలో కూడా నేను అర్హుడిని అనుకోవటానికి యోగ్యుడని కానుక ప్రభు పేరిట చెప్తున్నాను. అయితే ఆయన స్వరం వినటానికి దేవుడు కృప చూపించాడు. దీనుడనైన ఎన్నిక లేని నన్ను ఆయన చిన్న పని చేయుటకు ఆయన పాత్రగా నన్ను ఎన్నుకున్నాడు. దేవుని బిడ్డలారా వినాలి, ఈ పరిచర్యలో ఇలా కొనసాగుతూ ఉండగా, పరిచర్యను ప్రారంభించిన ప్రారంభ నాటి నుండి ఎన్నో శ్రమల సుడిగుండం గుండా వెళ్ళగలిగాను. నాకు ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడ్డాను. దినాలు గడిచినవి. నా భార్యకు ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. దినాలు గడిచినవి. ప్రభు మహిమలోకి వెళ్ళిపోయింది. ప్రభువా, ఏది ఏమైనా నీ చిత్తం. ఆ రీతిగా ముందుకు కొనసాగాను. మరలా దేవుడు మరి ఒక సహోదరుని ఇచ్చాడు. పరిచర్య కొనసాగింది. అలాగున్న దినములు గడుస్తున్నవి. ఒక భయంకరమైన యాక్సిడెంట్. దేవుడు కృప చూపించాడు, కోలుకున్నా. తర్వాత దినాలు గడిచినవి. గత సంవత్సరంలో ఆమె లంగ్స్ దెబ్బతిని ప్రభు మహిమలోకి వెళ్ళిపోయింది. అనేక మంది అనుకున్నారు, అయ్యో ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమైందని. ఆ మాటలు విని ప్రభుతో మాట్లాడటం ప్రారంభించాను. అలాగున్న దినాలు కొనసాగుతున్నాయి. కుమార్తెకు మ్యారేజ్ చేశాను. ఈ ఒత్తిడి అవ్వటం వలన గతించిన దినాల్లో స్ట్రోక్ వచ్చింది. పరుగున ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ గారు చెప్పారు, యాంజియోగ్రామ్ చేసి చూసిన తర్వాత అసలు ఎలా బ్రతికాడో తెలియదండి. వాస్తవానికి ఈయనకు వచ్చిన రిపోర్టును చూస్తే ఈయన ఎప్పుడో చనిపోయి ఉండాలి, కానీ ఎలా బ్రతికాడో తెలియదు. అన్యుడైన డాక్టర్ గారు చెప్పారు, భగవంతుడే ఈయనను బ్రతికించాడు. ఈయన బ్రతికి ఉన్నాడంటే భగవంతుడే ఈయన బ్రతికించాడు. దేవుడి మహాకృప. ఆపరేషన్ సక్సెస్ అయింది. దినాలు గడిచినవి. గమనించాలి దేవుని బిడ్డ, ఆ రీతిగా ముందుకు కొనసాగుతూ ఉన్నాను. చర్చికి వెళ్ళలేకపోతున్నాను. ఇంట్లో పడకలో ఉన్నాను. ఆదివారం వచ్చేసరికి వేదన కలుగుతూ ఉంది ఆరాధనకి వెళ్ళాలని. కానీ కొద్దిగా సౌండ్ వింటేనే కోపం వచ్చేస్తుంది, ఇరిటేషన్ అయిపోతుంది. సౌండ్ వినకూడదని. ఎవరైనా గట్టిగా మాట్లాడే వాళ్ళు సాధారణంగా మాట్లాడినా నాకు ఏదో గట్టిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. దినాలు గడిచినవి. ప్రభుని అడిగాను, ప్రభువా ఇలా సౌండ్ వినకుండా అయితే నేను ఉండలేనయ్యా. అంత మాత్రమే కాకుండా సహోదరులు వచ్చి చెప్తున్నారు, మీరు ఎక్కువగా మాట్లాడొద్దు. ఏం చేయకూడదు? మాట్లాడొద్దు. మాట్లాడినా సైగలే, బాగున్నారా, తిన్నారా, ఎలా ఉన్నారు, అంతే. అలా మాట్లాడాలని చెప్పారు. కష్టపడి మాట్లాడుతున్న స్వరం చిన్నగా వస్తుంది.
చెప్పారు ఇక కొద్ది రోజులు ఇలాగే ఉంటుందని. కానీ పరిస్థితిని చూస్తుంటే వేదన కలుగుతుంది. ఇక రాబోయే రోజుల్లో నేను ఇలాగే ఉంటానా, ఇలాగే మాట్లాడుతానా, ఇంతేనా నా స్థితి ప్రభువా, ఇలా అయితే కష్టం కదా నాయనా. ఇదిగో నిన్ను స్తుతించకుండా నేను ఉండలేను, నీ పని చేయకుండా నేను ఉండలేను, ఇలాగ ఈ స్థితిలో ఉండే మాట అయితే నన్ను ఉంచొద్దు అని నాలో నేను అనుకుంటూ ప్రార్థన చేసుకున్నాను. దినాలు గడిచిన